ఉపయోగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి ఒక 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి నేను. మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటే చెప్తా ఉన్నాను, భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రతువాళ్ళు చూస్తామంటే చాలా మంది కనకదుర్గమ్మ వారికి వెళ్తారు. మనకి వెండి రథాలు మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే మూడు వెండి సింహాలు మాయమైపోయినాయి. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు, మాట్లాడితే సింహాలు పోతాయి, ఏం చేసుకున్నా మేడలు కట్టుకుంటావా మిద్దెలు కట్టుకుంటావా అంటున్నారు. కాల్మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ పదవి ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం, అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం, మేడలు కట్టుకుంటాం మిద్దెలు కట్టుకుంటాం అన్నారు. ధర్మాన్ని అన్ని ధర్మాలకి ఇస్లాం ధర్మానికి మనకి అబ్రహామిక్ రిలిజియన్స్ క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్ మనకి ఆయన ముందుకు తీసుకెళ్లిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడాల, వల్లభనేని వంశీ గారు మాట్లాడాల, అందరూ కించపరిచారు. మీరు ఇష్టపడే దేవతల్ని దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఏ దేవత అయినా సరే అల్లా అవచ్చు, జీసస్ అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరవపరిచిన పార్టీని అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని వాళ్లతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మన అవమానం చేసుకున్నట్టు. ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు, దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టి మరి డబ్బులు చేసుకున్నారు. నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం. ఏ కూతురు ఏ తండ్రికి కూడా ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా బాధ రాకూడదు. అందుకని వైఎస్ జగన్ కనుసన్నల్లో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని ఈ వేదిక మీద ఉన్న